మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నాగేష్. ఈరోజు నేను ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారితో ఉన్నాను. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. సార్, ఇప్పుడు జరిగే జనరల్ ఎలక్షన్స్లో అసలు బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవబోతుంది. కనీసం 10 నుంచి 12 సీట్లు పూర్తి విశ్వాసంతో, పూర్తి మెజారిటీతో మేము గెలవబోతున్నాం. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము 10 నుంచి 12 సీట్లు గెలుస్తున్నాం. 10 నుంచి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా 14 సీట్లు 15 సీట్లు గెలుస్తామని చెప్పి గట్టి ధీమాతో ఉంది కదా. మరి మీరు ఎందుకు అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు? ఈ ప్రభుత్వం 115 రోజుల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక హామీ నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం కనీసం ఒక గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు. ఈరోజు ప్రభుత్వ ధనంతో నేను 4 గ్యారెంటీలు నేను పూర్తి చేసిన అబద్ధాలు చెప్పుకునేటువంటి ప్రభుత్వము ప్రజలు ఎట్లా నమ్మాలా? ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన హామీ నెరవేర్చలేదు, ఒక సంక్షేమ కార్యక్రమం మొదలు పెట్టలేదు, కనీసం ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పో లేకుండా గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద కూడా ఒక ఎంక్వైరీ చేసే పరిస్థితులు లేదు. ఈ ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్యాక్సులు పెట్టుకొని దోచుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం, ఈ ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తూ ఉందో మరి చెప్పి ప్రజలకు వెళ్ళాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు మామూలుగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏం చెప్పి ప్రజలను ఓట్లాడుతున్నారు మీరు? గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఒక్క మచ్చ లేకుండా, ఒక అవినీతి ఆరోపణ లేకుండా ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక పరిస్థితిని ప్రపంచంలో 5వ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు 3వ స్థాయికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక నాయకుడిగా ఎదిగి ఈరోజు ఈ భారతదేశ పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ఏ ఒక అవినీతి ఆరోపణ లేకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలంతా వారిని మరొక్కసారి ప్రధానమంత్రి చేస్తే ఈ దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్న పూర్తి విశ్వాసంతో వాడి వెంట ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీలోకి వస్తారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం? మరి వారిని అడగాలి. మరి వారికి వస్తారని అనుకుంటున్నారు. ఎందుకు నాయకులే చెప్తున్నారు కదా. బీజేపీ నాయకుడు ఎందుకు చెప్తారు? ఏ నాయకుడు చెప్పారు? బీజేపీ నాయకుడు ఎప్పుడు కూడా ఆయన వస్తున్నారని చెప్పే అవసరం మాకు లేదు. అలాంటి నాయకుడు మేము తీసుకునే అవసరం మాకు అంతకన్నా లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజలకు వెళ్తుంది. ప్రజల విశ్వాసం తీసుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పబ్లిక్ మ్యాండేట్ తోటి మేము 80 సీట్లతో అధికారం రాబోతున్నామని తెలియజేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్న బీజేపీ రెండు కలిసి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా కూడా ఒకటే నేను చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. గతంలో కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో పాలు పంచుకున్నారు, కేంద్ర ప్రభుత్వంలో పాలు పంచుకున్నారు. వాళ్ళు కలిసి సంసారం చేసినారు, కలిసి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళిద్దరు ఒకటే మేము పదే చెప్తా ఉన్నాను. మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు కదా. వాళ్ళంటే కాదు కదా, గత చరిత్ర చూసుకోండి. ఎప్పుడు వాళ్ళు కలిసి పనిచేసారు. భారతీయ జనతా పార్టీకి ఇలాంటి వాళ్ళతో కలిసాల్సిన అవసరం అసలే లేదు. థ్యాంక్ యూ.